నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కలెక్షన్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. చాలా పేలవంగా ఉన్నాయి. అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయింది అన్న సందడి ఎక్కడా కనిపించడం లేదు. ఈ సినిమాకి మొదటి నుంచి హైప్ లేదు, ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇది ఒక రీమేక్ సినిమాని ఆల్రెడీ ఎప్పుడో గెస్ట్ చేశారు కాబట్టి దీనిపైన పెద్దగా హైప్ లేదు, అంచనాలు కూడా లేవు ఈ సినిమా పైన. ఓకే, సినిమా హిట్ అయితే అంటే టాక్ బాగుంటే గబ్బర్ సింగ్ లాగా పేలుతుంది, లేదంటే షట్ డౌన్ అయిపోతుందని అందరూ అలాగే ఉండిపోయారు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా వాళ్ళకు కూడా ఈ సినిమా పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ప్రీమియర్స్ లేకపోయినా, అంటే హైప్ లేదు కాబట్టి ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్ చేశారు. దానికి తోడు దురంధర్ 2 సినిమా గట్టి పోటీ ఇస్తుందని తెలిసి ప్రీమియర్స్ క్యాన్సిల్ చేశారు. అయినప్పటికీ కూడా బెనిఫిట్ షోస్కి 500 పెట్టారు టికెట్ రేటు, అలాగే నార్మల్ టికెట్ రేట్స్ పైన కూడా హైక్స్ ఇచ్చారు. అయినా సోలోగా రిలీజ్ అయింది సినిమా. అయినప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. దురంధర్ సినిమా పోటీలో ఉంది కదా, గట్టి పోటీ ఇస్తుంది కదా అంటే అది కూడా రీజనల్ ఫిలింగానే మిగిలిపోయింది. అంటే దాన్ని ఆల్ ఇండియాగా, ఆ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఒక హిందీలో తప్ప వేరే అదర్ లాంగ్వేజెస్లో ఆ సినిమా అసలు లేదు. అంటే తెలుగులో చూసుకుంటే సెన్సార్ వర్క్ జరగలేదని చెప్పేసి ఇంకా ఒక 5 నిమిషాల ఫుటేజ్ కోసం అలాగే కష్టపడుతున్నారు. సో దానివల్ల తెలుగులో అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు, హిందీలో రిలీజ్ అయింది. ఎంతమంది చూస్తారు, ఎంతమంది హిందీ వస్తుంది? కాబట్టి ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఖచ్చితంగా సోలోగా రిలీజ్ అయినట్టే లెక్క. అయినప్పటికీ కూడా ఈ సినిమాకైతే కలెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయి. మొదటి రోజున చూసుకుంటే కేవలం 52 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. 45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అని నిన్న చెప్పాను. అయితే ట్రాక్ లెక్కలు అలాగే ఆఫ్లైన్ టికెట్స్ బాగా తెగడంతో డే 1 52 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ వచ్చాయి. ఇది మంచి నెంబరే. అంటే ఈ సినిమా పైన ఉన్న హైప్కి చూసుకుంటే అది మంచి నెంబరే. ఇంకా చాలా లీస్ట్గా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే రెండో రోజున చూసుకుంటే హాలిడేస్ ఉన్నా కూడా సినిమాకి కలెక్షన్లు మాత్రం అస్సలు రాలేదు. అజ్ఞాతవాసి టైంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తున్నారు అని తెలియగానే ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా కొంత డిసప్పాయింట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో సినిమాలు మానేయడం ఏంటి అని కాస్త ఏదో తెలియని ఒక అలా ఉండిపోయారనమాట. కానీ ఆ తర్వాత ఆయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు, కంటిన్యూస్గా సినిమాలు తీస్తున్నాడు. అయితే అప్పుడు సినిమాలు ఆపేయద్దు, మీరు ఖచ్చితంగా సినిమాలు తీయాలి అని చెప్పిన ఫ్యాన్స్ కూడా వద్దు మహాప్రభు, ఇక మీరు సినిమాలు ఆపేయండి, ఇక రాజకీయాల్లోనే ఉండిపోండి అని చెప్పే వరకు ఆయన తీసుకొస్తున్నాడు. సో ఆయన తీసిన సినిమాల లిస్టు చూస్తే బ్రో సినిమా కానీ, అలాగే మొన్న వచ్చిన హరిహర వీరమల్లు కానీ, ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఎందుకు తీస్తున్నాడో కూడా అర్థం కాదు. ఆయన సినిమాలు చూస్తే ఒక సుస్వాగతం, ఒక బద్రి, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, మొన్న వచ్చిన వకీల్ సాబ్, ఇలాంటివి కంటిన్యూస్గా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టని సినిమాలు చాలా ఉన్నాయి. అంటే అన్ని సినిమాలు బాగుంటాయని కాదు, కానీ ఆయన తీసిన సినిమాల్లో ఒక కంటెంట్ ఉంటుంది, ఒక మ్యాజిక్ ఉంటుంది, మేనరిజమ్స్ ఉంటాయి, అలాగే ఆయనకి ఎలివేషన్స్ ఉంటాయి, మంచి ఫైట్స్ ఉంటాయి, మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ అంటే గుర్తుకొచ్చింది, ఆయన ప్రతి సినిమాలో ఉన్న సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కానీ నిన్న వచ్చిన ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అయితే చెప్పుకోవడానికి ఒక సాంగ్ కూడా లేదు. తొలి ప్రేమ సినిమాలోని సాంగ్ని అయితే రీక్రియేట్ చేశారు. సాంగ్ థియేటర్లో చూస్తున్నప్పుడు కాస్త పర్వాలేదు అని అనిపించినా కూడా, అంటే సినిమా మొత్తంలో కూడా అది చాలా బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే మనం అనుకోకుండానే కనెక్ట్ అయిపోతాం. అయితే కొంతవరకు పర్వాలేదు అనిపించినా కూడా ఒక కల్ట్ క్లాసిక్ సాంగ్ని చెడగొట్టారేమో అని అనిపించింది నాకు ఎక్కువ శాతం. అయితే 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ సాంగ్ మళ్ళీ థియేటర్లో వినిపిస్తుంటే మనకు తెలియకుండానే ఆ సాంగ్కి కనెక్ట్ అవుతున్నామంటే ఆ సాంగ్ ఉన్న క్రేజ్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. అలాంటి సాంగ్ని సిచ్యువేషన్ డిమాండ్ చేయలేదు, సీన్ డిమాండ్ చేయలేదు, అసలు కథకు అవసరమే లేదు. అలాంటి సాంగ్ని తీసుకొచ్చి బలవంతంగా ఇరికించారు దాంట్లో. సో ఒక కల్ట్ క్లాసిక్ సినిమాని భ్రష్టు పట్టించారని చెప్తాను. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. ఇంకొకటి, గబ్బర్ సింగ్ సినిమాని తీసుకుంటే దాంట్లో విలను ఎప్పటికప్పుడు ఛాలెంజ్ విసురుతూనే ఉంటాడు. నువ్వెంత అని, డి అంటే డి అన్నట్టుగా ఆ కథ మొత్తం అలా సాగిపోతుంటుంది. ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది దాంట్లో, అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నేనైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్లో కూడా గబ్బర్ సింగ్ సాంగ్స్ అయితే ఉన్నాయి. అలా సినిమా అయితే వెళ్ళిపోతుంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసుకుంటే విలన్ అయితే అసలు ఎందుకున్నాడో అర్థం కాదు. 2 ట్విస్టులు పెట్టారు, ఒకటి రావు రమేష్, తర్వాత ఇంకొక ఆయనతో ఒక ట్విస్ట్ పెట్టారు. అంతగా ఏమనిపించవు. ఇక విలన్ ఉన్నాడు, ఆ విలను కొడుకుని పక్కనే చంపేస్తుంటే ఊరికి అలా చూస్తూ నిలబడిపోతాడు అంతే. ఛాలెంజ్ ఉండదు, లేదా ఇంకోటి ఏమీ ఉండదు. అసలు ఆ విలనే వేస్ట్ ఏమో అనిపించింది.
అంటే వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్ కింద చూపించాలి అనుకున్నారో ఏమో తెలియదు, కానీ విలన్కి అయితే అసలు స్కోపే లేదు. 2 ట్విస్టులు పెట్టారు, అది మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే. తర్వాత శ్రీలీల కూడా చనిపోతుందని మనకు ముందే తెలుసు, ఎందుకంటే మనం తేరీ సినిమా ఆల్రెడీ చూసాం. ఇది తేరీ సినిమా రీమేక్ కాదు అని చెప్పడానికి కొన్ని సీన్స్ అయితే అల్లుకున్నారు. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మూవీ స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు, అలాగే కేఎస్ రవికుమార్ గారు ఆయన గురువుగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటి, వాళ్ళు ఎలా నడిచింది, ఆ ఎమోషన్స్ ఏంటి, అవన్నీ ఏమీ చూపించకుండా డైరెక్ట్గా కథలోకి తీసుకెళ్లారు. ఎక్కడికెక్కడికో టెర్రరిస్టులు అంటారు, సనాతన ధర్మం అంటారు, తర్వాత జై హిందూ జై జవాన్ అంటారు. ఇలా ఎక్కడెక్కడికో ఏదేదో లింక్ పెట్టుకుంటూ సినిమాని తీసుకెళ్ళిపోయారు. అంటే ఒక ప్రాపర్ ఎలివేషన్స్ ఉండవు, ఒక ప్రాపర్ సీన్స్ అనేవి ఉండవు అనమాట. అంటే ఈ సీన్ ఎందుకు ఉంది, అసలు ఈ సీన్ ఎందుకు వచ్చింది. ఇక చెమ్మక్ చంద్రతో ఒక సీన్ ఉంటుంది, అసలు సినిమాలోనే ఆ సీన్ పెట్టాల్సిన అవసరమే లేదు. అంటే అక్కడ సీను డిమాండ్ చేయదు, సిచ్యువేషను సింక్ అవ్వదు, స్టోరీలో అదే అసలు ఇమడదు, అయినా సరే దాన్ని తీసుకొచ్చి పెట్టారు. కేవలం ఏంటంటే ఫ్యాన్స్ కోసం, లేదంటే ఏదో నేను సనాతన ధర్మ పరిరక్షకుని అని చెప్పుకోవడానికి, నేను గొప్ప దేశభక్తి గలవని అని చెప్పుకోవడానికి పెట్టినట్టు ఉంటుంది తప్ప ఇంకో దానికి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. దానివల్ల ఈ సినిమా పైన గట్టి ఇంపాక్ట్ అయితే పడింది. ఫ్యాన్స్ కోసమే సినిమాని తీసినట్టుగా ఉంది. ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తే ఒక గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, అలాంటి సినిమాలు తీయాలి. ఆ సినిమాల్లో ఏంటి ఎమోషన్స్ ఉంటాయి, మంచి సాంగ్స్ ఉంటాయి, మంచి హీరో ఎలివేషన్స్ ఉంటాయి, కథకి తగ్గట్టుగా ఫైట్స్ ఉంటాయి, మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి. అలా ఉండాలి ఫ్యాన్స్ కోసం తీస్తే. కానీ ఫ్యాన్స్ కోసం తీస్తున్నాం కదా అని చెప్పేసి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే రొడ్డకొట్టు డైలాగ్స్, ఒకే రొడ్డకొట్టు ఎలివేషన్స్ ఉంటే అది ఫ్యాన్స్ కూడా నచ్చదు. వాళ్ళు కూడా ఇలాగే దాన్ని తిప్పి కొడతారు. డే 1 ఓజీ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి, కానీ ఈ సినిమాకి ఏంటి 50 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇక ఏ రేంజ్లో ఫ్యాన్స్ కూడా హ్యాండ్ ఇచ్చారో మీరు అర్థం చేసుకోండి. ప్రీమియర్స్ లేవు కదా, ఓజీకి ప్రీమియర్స్ ఉన్నాయి, దీనికి ప్రీమియర్స్ లేవు కదా అని అంటారేమో. ప్రీమియర్స్ లేకపోయినా సరే బెనిఫిట్ షోస్కి 500 టికెట్ రేట్ పెట్టారు. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ టికెట్ హైక్స్ కూడా ఇచ్చారు. హాలిడేస్ ఉన్నాయి, సోలోగా రిలీజ్ అయింది. దురంధర్తో పోటీ ఉన్నా కూడా అది తెలుగులో అవైలబుల్ లేదు. సో ఇక సోలోగా రిలీజ్ అయినట్టే. హిందీలో ఎవరు చూస్తారో, ఎంతమంది చూస్తారు హిందీలో. సో అయినప్పటికీ కూడా సినిమా కలెక్షన్లు లేవు. ఫస్ట్ రోజున చూసుకుంటే 52 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక రెండో రోజు అయితే దారుణంగా మొత్తం కలెక్షన్స్ అయితే పడిపోయాయి. 15 నుంచి 20 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వస్తాయి. హాలిడేస్ ఉన్నాయి కదా, మంచి కలెక్షన్లు వస్తాయి అనుకుంటే 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి మొత్తం అన్ని లాంగ్వేజెస్లో కలిపి. అంటే ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో అయితే ఫస్ట్ రోజే షట్ డౌన్ అయింది. ఆ తర్వాత ఓవర్సీస్లో అయితే ఇక చిల్లర వస్తుంది. కనీసం వాళ్ళు థియేటర్స్లో ఉంచాలా తీసేయాలా అన్నది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఆ రేంజ్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే మొత్తం దాదాపుగా ఒక 70% వరకు అయితే ఆక్యుపెన్సీ పడిపోయింది. రెండో రోజునే కేవలం 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ విధంగా చూసుకుంటే 2 రోజులకి కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి 62 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇది ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు. మరి ఈ రోజున హాలిడే ఉంది కాబట్టి ఏమైనా పెరుగుతాయేమో టికెట్స్, అంటే వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా టికెట్స్ అంటున్నా, కలెక్షన్లు ఏమైనా పెరుగుతాయేమో. ఈరోజు రేపట్లో చూడాలి మరి ఎలా పర్ఫామ్ చేస్తుందో ఇక తెలీదు, చూద్దాం. మరి ఈ కలెక్షన్స్ పైన మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.